తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అయ్యారు. ప్రజాభవన్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు సమావేశం కొనసాగుతుంది. ఇద్దరు సీఎంలుగా ఎన్నికయ్యాక తొలిసారి జరుగుతున్న సమావేశం కావడంతో తెలుగు రాష్ట్రాల ప్రజల్లో చాలా అంచనాలున్నాయి. ఈ భేటీలో రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యలపై సీఎంలు చర్చించబోతున్నారు. ఈ భేటీ తర్వాత కొన్ని సమస్యలైనా కొలిక్కి వస్తాయని ప్రజలు ఎదురుచూస్తున్నారు. సీఎంల సమావేశంలో రెండు రాష్ట్రాల నుంచి పలువురు మంత్రులు పాల్గొంటున్నారు. తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర శాఖల అధికారులు పాల్గొనగా ఆంధ్రప్రదేశ్ నుంచి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, సీఎస్ నీరబ్ కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శి, ఇతర కార్యదర్శులు హాజరయ్యారు. ఇద్దరు సీఎంల సమావేశంలో విభజన సమస్యలే ప్రధాన అజెండా కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని 9వ, 10వ షెడ్యూల్లోని ప్రభుత్వ రంగ సంస్థలు, విద్యా సంస్థలు, అకాడమీలు, యూనివర్సిటీలపై చర్చించనున్నారు. షెడ్యూల్ 9లో మొత్తం 91 సంస్థలుండగా వీటి ఆస్తులు, అప్పుల విభజనపై కేంద్ర ప్రభుత్వం షీలాభిడే కమిటీని నియమించింది. ఈ కమిటీ 89 సంస్థల ఆస్తులు, అప్పుల్ని విభజిస్తూ సిఫార్సు చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 89 సంస్థల విభజన సిఫార్సులకు అంగీకరించింది. కానీ తెలంగాణ మాత్రం వీటిలో 68 సంస్థల విభజన సిఫార్సులను మాత్రమే ఒప్పుకుంటోంది. ఈ వ్యవహారంపై సీఎంలు చర్చించనున్నారు. ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ, ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లాంటి సంస్థల ఆస్తులు, అప్పుల విభజన పెద్ద చిక్కుముడిగా మిగిలిపోయింది. ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కో విద్యుత్ బకాయిల పేచీ కూడా ఎటూ తెగడం లేదు.